మనకి ఏంటంటే వారానికి 3 రోజులు ప్రతి సోమ బుధ శుక్ర ఉదయం ఫిజికల్ యాక్టివిటీస్ మీద యోగాలు ఆసనాలు ప్రతి వారానికి 3 రోజులు చేయాలి అన్నది మన సంస్థ లక్ష్యం. లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ కింద మైక్ మైక్ ఆపండి, మైక్ ఆపండి. ఎవరైతే మైక్ ఆపుకోండి కొంచెం. అంటే సో ఏంటంటే నేను కోరేది ఏంటంటే ఈ సంస్థ లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ కింద వారానికి మనకి 3 రోజులు సోమ బుధ శుక్ర ఉదయం 6:30 కానీ 6 కానీ మనకి యోగా ఆసనాలు క్లాసెస్ చేపిస్తూ నేను ఆర్మీలో ఫిజికల్ ట్రైనర్ని, నేను క్లాస్ కండక్ట్ చేస్తాను. ప్లస్ వచ్చేసి మన కోచ్ కూడా వస్తారు. వాళ్ళు మీకు ఏంటంటే క్లాసులు తీసుకుంటారు యోగాసనాల గురించి. తర్వాత పోతే మనకి ఆరోగ్యం గురించి మనకి వెల్నెస్ కోచ్ రాజీ సురేష్ గారు కూడా వస్తారు. వచ్చి మీకు ఆరోగ్యం గురించి ఎందుకు మనకి లైఫ్లో ఆరోగ్యం ఎందుకు ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంది, కారణాలు ఏంటివి, దానికి మనం ఆహార లోపం అంటే డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్స్ అని, మినరల్స్ అని, ఖనిజ లవణాలు, మినరల్స్ ఇట్లా చాలా ఉంటాయి. పోతే జీవితంలో మనం ఎక్సర్సైజ్ లేనందువల్ల ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటారు. సో ఎక్సర్సైజ్ సరిగా లేనందువల్ల మనకి జీవన విధానంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దాన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నది మీకు కోచ్ ద్వారా చెప్పిస్తే బాగుంటుంది అన్నది మన సంస్థ లక్ష్యం. సో నేను ఆమెకి వెయిట్ చేస్తున్నాను. వస్తే మీరు ఏదన్నా క్వశ్చన్స్ అడగాలంటే అడగచ్చు. మీరు ఆరోగ్యంలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకంటే నేను ఆర్మీలో నేను కూడా ఫిజికల్ ట్రైనర్గా ఉన్నాను కాబట్టి మాకు మాకు కూడా అక్కడ చాలా క్లాసులు జరుగుతూ ఉంటాయి. మీకు కోచ్ వచ్చే లోపల మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అంటే అడగచ్చు. కోచ్ వచ్చే లోపల నేను కొంత మీకు ఆన్సర్ చేయగలుగుతాను. జనరల్గా ఏంటి అంటే మనిషికి జీవితంలో ఏంటి అంటే మనకి ఈ ఆహారం గురించి చాలా మందికి అవగాహన లేదు. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఆహారంలో మనం ఏం తింటాము, ఏం తినాలి అన్నది ఎవరికి కూడా తెలియడం లేదు. సహజంగా ఏంటంటే మన ఆహారం బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. బ్యాలెన్స్డ్ డైట్ అంటే సమతుల ఆహారం మనం తీసుకోవాలి. అంటే మనం భోజనం అంటాం, దాంట్లో ఏమేమి ఉంటాయి అనేది చాలా మందికి తెలియదు. కార్బోహైడ్రేట్స్ అనే పిండి పదార్థాలు ఉంటాయి. ఆ పిండి పదార్థాలు మాంసకృత్తులు అంటారు, ప్రోటీన్లు, ఓకే. పోతే కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పోతే ఫైబర్ అనేది పీచు, నీరు కూడా మన ఆహారంలో ఒక భాగమే. సో వీటన్నిటికీ కలిపి తీసుకుంటే దాన్ని ఏమంటాము అంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. అయితే చాలా మందికి ఏంటంటే తెలియదు బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటిది అనేది, చాలా మందికి తెలియదు అనమాట. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు అంటే దేంట్లో దొరుకుతాయి మనం చెప్తా ఉంటాం. కార్బోహైడ్రేట్లు పిండి పదార్థాలు దేంట్లో దొరుకుతాయి? అన్నీ మనకి ధాన్యాలు అంటే బియ్యం దగ్గర నుంచి, గోధుమల దగ్గర నుంచి, రాగులు, సజ్జలు, జొన్నలు, అరికెలు, ఓదలు, ఎన్నైతే నవధాన్యాలు చెప్తాం వీటన్నిటిలో మీకు పిండి పదార్థాలు దొరుకుతాయి. ఈ పిండి పదార్థాలు ఏం చేస్తాయంటే మనకి శరీరానికి శక్తి ఇస్తాయి. సో కొన్ని దుంపలు ఉన్నాయి భూమిలో దొరికే, బంగాళాదుంప కానీ ఇట్లా దుంప కూరల్లో కూడా మనకి పిండి పదార్థాలు చాలా దొరుకుతాయి. సో శరీరానికి శక్తినిచ్చే ఈ కార్బోహైడ్రేట్స్ని ఎంతవరకు తినాలి? ఈరోజు పిండి పదార్థాలను ఎక్కువగా తిని తెల్ల బియ్యం తిన్నందువల్ల వచ్చిన రోగాలే ఎక్కువ అనమాట. అంటే ప్రకృతి మనకు ప్రసాదించిన ధాన్యాల్లో పైన పొరని మనం పాలిష్ చేసి తీసేసుకొని మనం తింటున్నందువల్ల ఈ తలకాయ నొప్పులు వస్తున్నాయని సైన్స్ చెప్తా ఉంది. కానీ మన ఎవరైనా అడగాలి అంటే క్వశ్చన్ మధ్యలో వచ్చిన వాళ్ళు అడగండి. ఎవరైనా క్వశ్చన్ తర్వాత పోతే నేను కోరేది ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ మాధ్యమంలో సార్ వెయిట్ సార్ మైక్ ఆపండి సార్ ప్లీజ్ మైక్ ఆపండి సార్ మైక్ ఆపుకోండి సార్ మైక్ ఆపండి వినండి. సో మీరు ఆహారంలో ఏం చేస్తున్నారు అంటే ధాన్యాలు అన్నీ కూడా
సరే, సిరిధాన్యాలు అని ఉంటాయి, జొన్నలు, సజ్జలు, రాగులు. మన తాతలు ముత్తాతలు పాతకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే వాటిని తొక్కుకొని ఆ అమృతమైనటువంటి ఆ పీచుని పొక్కుని జల్లెడ పెట్టేసి చీపు మన ఇది ఉంటుంది కదా చాటతోటి చెరుక్కొని అది తినేవాళ్ళు. అంటే ఆ ఫైబర్ అనే దాన్ని వదిలేసుకొని వాళ్ళ అమాయకం తెలియదు వాళ్ళకి ఆ రోజుల్లో. జొన్నల్ని, సజ్జల్ని, రాగుల్ని దంచుకొని ఆ పైన పొక్కునంతా మన చాటతో చెరిగేసి పారేసి తినేవాళ్ళు. అది తప్పు. ఆ పైన ఉన్నది అదే పీచు. మనిషికి పీచు, ఇంగ్లీష్లో దాన్ని వాళ్ళు ఒక పేరు పెట్టారు, ఫైబర్ అని. మీరు ఆ ఆహారంలో, సార్ ప్లీజ్ మైక్ ఆపుకోండి, మైక్ ఆపండి సార్. సో ఆ ఫైబర్ అనే దాన్ని పోగొట్టుకోకూడదు మనం. సార్ సార్ ప్లీజ్ మైక్ ఆపండి సార్, మైక్ ఆపండి, మైక్ ఆపండి సార్. సార్ మైక్ ఆపండి సార్, మైక్ ఆపండి సార్. ఎవరు మాట్లాడుతున్నారు? మైక్ ఆపండి. సో మనకేంటంటే మనం ఈ తెల్ల బియ్యాన్ని పాలిష్ అనేది లేకుండా ముడి బియ్యం తినాలి. ముడి బియ్యం తింటే ఏమొస్తుంది అంటే ఆ ఫైబర్ కావాల్సినటువంటి ఫైబర్ మనకి బాగా దొరుకుద్ది అనమాట. ఫైబర్ మైక్ ఆపమ్మా, మైక్ ఆపు. సరే, ఎవరు మాట్లాడుతున్నారు? మైక్ ఆపండి, మైక్ ఆపుకోండి. సరే, అయితే మనకి ముడి బియ్యం తినాలి మీరందరూ కూడా. ముడి బియ్యం తిన్నందువల్ల ఆ ముడి బియ్యం మీద పైనటువంటి పొక్కు ఫైబర్ మనకి, ఆ పైన పొక్కు మనకి బాగా దొరుకుద్ది. తర్వాత వచ్చేసి ప్రోటీన్స్. సార్ ఎవరు? సార్ మైక్ ఆపండి సార్. రావిపాటి మహేష్, రావిపాటి మహేష్ ప్లీజ్ మైక్ ఆపండి. మైక్ మ్యూట్ చేయి మైక్ని. మాట్లాడమాకండి మహేష్, మాట్లాడమాకండి ఇక్కడ, మాట్లాడమాకండి ప్లీజ్. ఎందుకంటే మన క్లాస్ జరుగుతూ ఉంది, మన మధ్యలో మాట్లాడితే మనం చెప్పేది వాళ్ళకి వినపడదు. సో ఏంటంటే మనకి ఈ మనకి వచ్చేసి కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థాల్లో మీకు ఎక్కువ భాగం ఈరోజు మనం తింటా ఉంది బియ్యం. ఆ బియ్యంలో మనకు ప్రాబ్లం ఏమొస్తుంది అంటే మీరు పాలిష్ చేసుకోకూడదు దాన్ని, ముడి బియ్యం తినాలి. ముడి బియ్యంలో ఏమొస్తుంది అంటే ఆ పైన ఉన్న పొక్కు ఉంది చూసారా, తౌడు అంటాం, దాంట్లో మీకు అమృతం ఉంది. అది పీచు పదార్థము. ఆ పీచు శరీరానికి చాలా అవసరము. అది ప్రకృతి సిద్ధంగా మనకి దేవుడిచ్చిన వరం. అది వదిలేసి మనం పాలిష్ చేసి తిన్నందువల్ల, ఆ పీచు దొరకనందువల్ల చాలా వరకు ఏం చేస్తున్నారంటే మనుషులు కాన్స్టిపేషన్, మలబద్ధకం ఏర్పడటం, గ్యాస్ ప్రాబ్లమ్స్ రావటం. ప్రకృతి ప్రసాదించిన వరం జీర్ణం అవ్వాలి, గ్యాస్ రాకుండా మలం ఫ్రీగా మూవ్ అవ్వాలి అంటే పీచు కావాలి. సహజంగా మనకి ఆహారంలో ఆ పీచు ఏంటంటే తెల్ల బియ్యం మీద ఉండే ఆ పొక్కు, ఆ తౌడు రూపంలో బరిలు వేస్తూ ఉంటాం. అది మనం తినాలి. మీరు ముడి బియ్యం తినండి, లేదు అంటే గోధుమలు తీసుకొని వేపించుకోవాలి మీరు. అంతేగాని మీరు నేను కొంటాను గోధుమ పిండి, ఆశీర్వాద ఆటాలు, అవన్నీ రిఫైన్డ్ ఆట, అంటే ఫిల్టర్డ్, ఏం ఉండదు, మైదాతో సమానం. గోధుమలు, జొన్నలు, సజ్జలు కూడా మీరు దంచుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వండుకోవచ్చు. నానబెట్టుకొని 1.5 గంట నానబెట్టేసి డైరెక్ట్గా వండేసుకోవచ్చు. సో ధాన్యాల్లో దొరికే నవధాన్యాలు, ఏ బియ్యం అయినా, గోధుమలైనా, రాగులు, సజ్జలు, అరికలు, కొర్రలు, ఊదలు కానీ ఏవైనా కూడా పైన పొక్కుతోటి తినాలి అనేది మనకి చెప్తున్నారు మన పెద్దలు. అది మిస్ అయినందువల్ల ఈరోజు ఎన్నో మనకి రోగాలు వస్తూ ఉన్నాయి. రెండోది వచ్చేసి కార్బోహైడ్రేట్ల తర్వాత మనకి ప్రోటీన్లు అంటే మాంసకృత్తులు జనరల్గా కూడా మనిషికి ఏంటంటే కండరాలు నిర్మాణం, పోతే కణాలు అంటే మనం ఇంగ్లీష్లో సెల్స్ అంటాం. సెల్స్ ఏర్పడటం కానీ, కణాల గ్రోత్ కానీ, రిపేరింగ్ జరగాలన్నా, మన కండరాలు బలంగా ఉండాలన్నా, కండరాల నిర్మాణం జరగాలన్నా మజిల్స్ అంటాం. ఈ మాంసకృత్తులు మన శరీరానికి చాలా అవసరం. సో ఇవి దేంట్లో దొరుకుతాయంటే అన్ని పప్పు ధాన్యాల్లో దొరుకుతాయి.
అంటే దీన్ని మాంసకృత్తులను 2 రకాలుగా విభజించారు. ఒకటి వచ్చేసి ఎనిమల్ ప్రోటీన్ అని చెప్పేసి, రెండోది వచ్చేసి మనకి వెజిటబుల్ ప్రోటీన్స్ అని. వెజిటబుల్ ప్రోటీన్స్ అంటే అన్నీ మనకి పా అంటే మనకి వృక్ష సంపదలో వచ్చే అన్ని వృక్ష సంపదలో వచ్చే మనకి ఎన్ని వృక్ష సంపదలు అయితే ఉన్నాయో వాటి నుంచి వచ్చే వాటిని వెజిటబుల్ ప్రోటీన్స్ అంటారు. ఎనిమల్ ప్రోటీన్స్ అంటే మీరు చికెన్ అని, మీట్ అని ఇట్లా జంతుపరంగా వచ్చే వాటిని అన్నిటినీ కూడా ఆ, అంటే నాన్ వెజ్ ప్రోటీన్స్, ఓకే, అంటే మాంసాహార ప్రోటీన్స్ అని అంటారు. సో ప్రోటీన్స్ అనేవి మనిషికి చాలా అవసరము. అవి నేను చెప్పినట్టు కండరాల నిర్మాణానికి, కణజాల సెల్స్ నిర్మాణానికి, పోతే సెల్ రిపేర్, రాత్రిపూట రిపేర్ జరుగుద్ది సెల్స్, ఓకే, కణాలు మళ్ళీ రిపేర్ చేసుకుంటూ ఉంటాయి. వీటన్నిటికీ కావాలంటే మాంసకృతులు దేంట్లో దొరుకుతాయంటే పప్పు ధాన్యాలు, అన్ని పప్పు ధాన్యాలు, గుడ్లు, పెరుగు, పాలు, అన్ని పప్పు దినుసులు దొరుకుతాయి. సో నేను చెప్పాను కార్బోహైడ్రేట్స్ గురించి చెప్పాను. కానీ ఈరోజు మనిషి ప్లేట్లో, ఒకటి సగటు మానవుడు ప్లేట్లో మీరు చూసారంటే ఒక్క పిండి పదార్థాలు తప్పితే, అన్నం రూపంలో తప్పితే అతను వేరేగా ఎక్కువగా తీసుకోలేకపోతాడు. ఎందుకంటే కొంతమందికి డబ్బులు ఉన్నా కూడా జీవన విధానంలో అదే అలవాటయింది, అదే తినాలి, జీవితంలో బియ్యమే తినాలి, తెల్ల బియ్యం తప్పితే రాగులు, సజ్జలు, మనకి జొన్నలు తినే అలవాటు లేదు, అరిగించుకోలేము. కాబట్టి తెల్ల బియ్యం అయితే బాగా ఏంటి ఏమంటారు వాటిని, ముత్యాలు, ఇట్లా చిన్న చిన్న బియ్యాలు వస్తుంటాయి, జీలకర్ర మసూలు, అవి బాగా తినడానికి బాగా రుచిగా ఉంటాయి, ఈజీగా తినేసేయచ్చు అనే జబ్బులు పెంచుకుంటున్నారు. తెల్ల బియ్యం, మీరు చక్కెర, ఎక్కువ తెల్ల చక్కెర వాడుకోవటం, వీటి వల్ల పోతే ఈ దుంపకూరలు ఉన్నాయి విపరీతంగా, బంగాళాదుంప, వీటిలో ఎక్కువ పిండి పదార్థాలు దొరుకుతాయి. భూమిలో దొరికే అన్ని మనకి దుంపకూరల్లో ఎక్కువ పిండి పదార్థాలు. షుగర్ ఉన్న వాళ్ళకి ఏమొస్తుంది అంటే, షుగర్ని డయాబెటీస్ అంటాము. డయాబెటీస్లో 2 రకాలు ఉన్నాయి, టైప్ 1 అని, టైప్ 2 అని. ఎవరికైతే ఇన్సులిన్ అనేది బతుకుతూ ఉంటారో ఇన్సులిన్ మీద, వాళ్ళందరూ టైప్ 1 అని. ఎవరైతే ట్యాబ్లెట్లు వేసుకొని బతుకుతున్నారో, అంటే మెట్ఫార్మిన్ కానీ, గ్లిమిపెరైడ్ కానీ ట్యాబ్లెట్లు వేసుకుని మొదలందరూ టైప్ 2 అంటారు. సో ఇలాంటి వాళ్ళు ఈ కార్బోహైడ్రేట్ పిండి పదార్థాలని ఎంత తగ్గించుకోగలిగితే వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవచ్చు, అంటే షుగర్ లెవెల్ని మెయింటైన్ చేసుకోవచ్చు. మీరు తెల్ల బియ్యం తింటా ఉన్నారు, అదే ముడి బియ్యం తినండి, లేకపోతే గోధుమలు తినండి, జొన్నలు తినండి, సజ్జలు తినండి. సో బంగాళాదుంపలు, ఇవన్నీ దుంపకూరలు తగ్గించాలి. చక్కెర విపరీతంగా వాడుతూ ఉంటారు. అంటే చక్కెర ఎందుకు వాడుతున్నారు? ఆల్రెడీ మీరు తీసుకుంటున్న పిండి పదార్థాలు చక్కెర, వాటిని గ్లూకోజ్ అంటారు. మేము చదివేటప్పుడు బిఎస్సి, నేను సైన్స్ చదివేటప్పుడు గ్లూకోజ్ని C6H12O6, అంటే గ్లూకోజ్ రూపంలో శరీరము కార్బోహైడ్రేట్స్ని మార్చుకుంటుంది. మనకి మన మెదడులో కణాలకి గ్లూకోజ్ చాలా అవసరము. కాబట్టి అది అవసరమే, కానీ ఎంత తినాలి అనేది మనిషికి తెలియక ఎక్కువ తింటూ ఉంటాడు. సామాన్య మానవుడు అయితే అతను ఇంకొకటి పండ్లు లేవు అతని జీవితంలో, ఎప్పుడో తినే చికెను, ఎప్పుడో తినే మాంసం. అయితే మీరు ఎప్పుడో తినే మాంసం కన్నా కూడా రోజు పప్పు ధాన్యాలు తినొచ్చు, ఎందుకంటే వాటికన్నా ఎంతో పుష్టికరంగా మీకు పప్పు ధాన్యాల్లో ప్రోటీన్స్ దొరుకుతాయి. మాంసం రేట్ ఎక్కువ, అంత డబ్బులు పెట్టనవసరం లేదు. ఒక ఒక మనకి ఒక బౌల్ చిన్న 100 గ్రాముల వేరుశనగ పప్పులో ఎంతో ప్రోటీన్స్ ఉంటాయి. మనకు దొరికే అన్ని పప్పు ధాన్యాలు, మీరు కందిపప్పు తినండి, పెసలు తినండి, మినుములు తినండి, ఏ పప్పు ధాన్యాలు తిన్నా మీకు మాంసకృతులు పుష్కలంగా దొరుకుతాయి. తక్కువ రేటు, చీపు. మాంసం తినాల్సిన అంత అవసరం లేదు మనిషికి, కానీ అతను అలవాటు పడ్డాడు కాబట్టి తింటా ఉన్నారు. కానీ ఈ పప్పు ధాన్యాలని ఎలా తినాలి అన్నదే క్వశ్చన్. అక్కడే మనం మిస్ అవుతున్నాం, లాజిక్ మిస్ అవుతున్నాం. ఏం చేస్తున్నారంటే, ఎలా అయితే మన పిండి పదార్థాలను మనం పాలిష్ చేసుకొని బియ్యాన్ని, తెల్ల బియ్యం తింటున్నాము, ఆ పై తౌడంతా తీసేసి తింటున్నాము, అలాగే పప్పు ధాన్యాల్లో కందులైన, మినుములైన, పెసలైన, అంటే కందులు పైన పైన పొక్కు తీసేస్తారు, మినుములు అన్ని గుళ్ళు పైన పొక్కు ఉండదు, మినప్పొట్టు తీసేస్తారు, పెసలు పైన పొక్కు తీసేస్తారు, నల్ల పెసలైనా పచ్చ పెసలైనా. అలా చేయకూడదు, అది దాన్ని ఫైబర్ అంటాడు. ఫైబర్ అని పేరు, మన తెలుగులో పీచు అంటాం. అలా మీరు ఆ పీచునుతో తినాలి. తింటే ఏమొస్తుందంటే, ఎవరికైతే మలబద్ధకం ఉందో, అంటే ఇంగ్లీష్లో వాళ్ళు కాన్స్టిపేషన్ అన్నారు, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అరుగుదల లేదు, దాన్ని ఇంగ్లీష్లో వాడు ఇండైజెషన్ అన్నాడు,
ఎసిడిటీ అన్నాడు, గ్యాస్ అంటే ఆమ్లత్వం, అంటే కడుపులో ఆమ్లత్వం, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది అందరికీ తెలుసు కడుపులో. దానివల్ల ఆమ్లత్వం అంటే ఒక్కసారి త్రేపులు రావటం, పుల్ల త్రేపులు రావటం, ఆ త్రేపులు ఒక్కోసారి ఈసోఫేగస్ గొట్టం గుండా అన్నవాహిక గొట్టం నుంచి నోట్లోకి వచ్చి పుల్లగా అనిపించటం. సో ఇవన్నీ కారణాలు ఏంటంటే మీరు జీవన విధానంలో ఏ పిండి పదార్థాలు అంటే ఎన్ని ధాన్యాలు ఉన్నాయో, ఎన్ని పప్పు ధాన్యాలు, వీటి మీద అన్నిటి మీద ఆ పొక్కును తీసేసి తినటమే కారణము. అది అమృతము, అది పోగొట్టుకోవద్దు. సహజంగా ఉండండి, సహజంగా జీవిస్తే శరీరానికి ఎంతో బలం వస్తుంది అని చెప్తున్నారు. ప్రోటీన్లు నేను చెప్పాను, అన్ని పప్పు ధాన్యాలని పొక్కుతో తినండి. అన్ని ధాన్యాలని మీరు ముడి బియ్యం తినండి, అంతేగాని తెల్ల బియ్యం తినకూడదు. తెల్ల చక్కెరని వీలైనంత వరకు అది విషం. ఆ విషాన్ని మీరు వదిలేసుకోవాలి. ఆ చక్కెర అనేది మీరు వాడకూడదు అసలు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మూడోది వచ్చేసి కొవ్వులు. కొవ్వులు వచ్చేసి మన ఆహారంలో చాలా ఇంపార్టెన్స్, మన జీవితంలో చాలా ఇంపార్టెన్స్ భాగం అది. అందులో వచ్చేసి మనకి కొవ్వుల్లో మీరు ఫ్యాట్స్ ఉంటాయి కదా, ఫ్యాట్స్ అంటారు. సరే నేను చెప్పాను, మనకి రాజీ సురేష్ గారు వచ్చారు, మీ కోచ్, ఆమె మాట్లాడతారు. మేడం, మీకు వెల్నెస్ కోచ్, మీకు మన ఈ గ్రూప్ పెట్టింది ఆరోగ్యము, ఆహారము, పోతే అవగాహన, యోగా అండ్ ఆసనాలు. యోగా ఆసనాలు ప్రతిరోజు వారానికి 3 రోజులు చేయాలి ఉదయం పూట అనేసి నా ప్లాను. ఈ ఆరోగ్యం, ఆహారం, అవగాహన గురించి కూడా మేడం రాలేదని నేను ఇంతవరకు చెప్పాను. ఇంకో రోజు చెప్తాను నేను ఇంకో క్లాసులో మిగతావి. ఇప్పుడు మీకు రాజీ సురేష్ మేడం గారు మాట్లాడతారు. మేడం మాట్లాడండి. మేడం వినిపిస్తుందా? రాజీ సురేష్ మేడం. మేడం మేడం జూమ్ లో ఉన్నారు, మనం వాట్సాప్ గ్రూప్ లో ఉన్నాము. వాట్సాప్ గ్రూప్ చాట్ లో ఈ గ్రూప్ దాదాపు ఒక 500 మందిని యాడ్ చేశాను. మేడం మేడం మాట్లాడతారా? మాట్లాడండి. సార్ నన్ను మాట్లాడమంటారా? ప్లీజ్ ప్లీజ్ మాట్లాడండి. గ్రూప్ లో కొంతమంది వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు, వాళ్ళు వింటారు. సార్ నాకు కోహోస్ట్ ఒకసారి ఇవ్వరా? మీరు కోహోస్ట్ ఇవ్వండి, స్క్రీన్ స్టాప్ చేయండి సార్. స్క్రీన్ స్టాప్ చేసి నాకు కోహోస్ట్ ఇస్తే ఒకసారి. కోహోస్ట్ ఇవ్వండి సార్ నాకు ఒకసారి. ఇస్తున్నాను. మీకు మైక్ నుంచి కావడం లేదా? మీరు డైరెక్ట్ గా మాట్లాడొచ్చు కదా. సార్ నేను మాట్లాడొచ్చు, నేను స్క్రీన్ షేర్ చేస్తూ మాట్లాడాలి, అందుకు మీరు నాకు కోహోస్ట్ ఇస్తే నేను మాట్లాడగలను సార్. ఓకే, మీరు స్క్రీన్ షేర్ చేయాలంటారా? నేను స్క్రీన్ షేర్ చేస్తూ మాట్లాడతాను అందుకని. ఓకే, ఒక్క నిమిషం. మీ కోహోస్ట్ అనే ఆప్షన్ ఎక్కడ వస్తుంది? మీ దాంట్లో వస్తుంది సార్, ఇక్కడ లాస్ట్ నాది టచ్ చేయండి. నా మీది. పేరు పక్కన టచ్ చేశారంటే 3 డాట్స్ వస్తుంది కదా, కరెక్ట్ అక్కడ కరెక్ట్, చూడండి కోహోస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, మేక్ కోహోస్ట్ అని. చూస్తున్నాను. 3 డాట్స్ వస్తున్నాయా లేవా? ఇక్కడ గ్రిడ్ అని ఉంది, షో గ్రిడ్ వీడియో. అక్కడ కాదు సార్, నా పేరు పక్కన, ఇప్పుడు పార్టిసిపెంట్స్ లో నా పేరు పక్కన మ్యూట్, అక్కడ 3 డాట్స్ ఉంటాయి చూడండి, 3 డాట్స్ బాక్స్ లో. చూస్తున్నానమ్మా, మీ పేరు పక్కన. ఓకే, 3 డాట్స్ వచ్చాయి కదా. మేక్ ఇక్కడ కోహోస్ట్ అని ఉంటుంది. ఒక్క నిమిషం, ఎడిట్ ప్రొఫైల్, మ్యూట్ మై ఆడియో ఉంది, స్టార్ట్ వీడియో, అడ్జస్ట్, చూస్ వీడియో, పిన్ లేదమ్మా ఇక్కడ. చూడండి సార్, ఉంటుంది, మీరు చూడండి. మీకు మాత్రమే, హోస్ట్ మాత్రమే ఈ ఆప్షన్, మిగతా వాళ్ళకి ఎవరికి రాదు కోహోస్ట్ ఇచ్చేదానికి.
ఓకే. మీరు హోస్ట్ కదా, అక్కడ ఆ, కో హోస్ట్ అని ఉంటది. అదే చూస్తున్నానమ్మా. 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేశాను. మీ దాంట్లో ఆ, చేసి చూడండి. మ్యూట్ మై ఆడియో ఉంది, స్టార్ట్ వీడియో, బ్లర్ మై ఆడియో. మాకు రాదు సార్, హోస్ట్ కే ఆప్షన్. ఓకే ఓకే ఓకే. హైడ్ నాన్ వీడియో పార్టిసిపెంట్స్ అని వస్తుంది. లేదమ్మా, అది మీరు చెప్పినట్లే ఒకసారి అది కరెక్ట్. అదొకసారి నాకు అక్కడ 3 డాట్స్ టచ్ చేసి నాకు పంపించండి సార్, స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి పర్సనల్ గా. ఓకే, పంపిస్తున్నాను చూడు. సార్ వాట్సాప్ లో చాట్ లో ఉండే వాళ్ళు నాకు కనిపించట్లేదు, ఇక్కడ ఎట్లా తెలుస్తుంది నాకు వాళ్ళు? వాట్సాప్ లో వాళ్ళు ఈ గ్రూప్ లో ఉన్నారు, దాంట్లో రారు. జూమ్ లో వచ్చిన వాళ్ళే మనకు వస్తారు. ఇప్పుడు గ్రూప్ లో నేను మాట్లాడేది వాళ్ళకి వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఎందుకంటే నాకు వినిపిస్తుంది అంటే రికార్డ్ అవుతుంది కదా, తప్పనిసరి వాళ్ళకి వినిపిస్తుంది. ఓకే. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే నేనేమంటాను అంటే, మీరు లెక్చర్ స్టార్ట్ చేయండి, చూపించకపోయినా వీలైతే చూద్దాము. నేను పంపించాను చూడమ్మా. ఒక్క నిమిషం సార్. మీరు ఫోన్లో ఇచ్చారా? ఫోన్లో కాదు, దాన్ని కాపీ చేశాను. స్క్రీన్ మీద ఉన్నదా మనకి? కాదు కాదు కాదు, మీరు ఫోన్లో ఆన్ చేశారా ఈ క్లాసు? లేదమ్మా, జూమ్ లో ఆన్ చేశాను నేను. కంప్యూటర్ లో ఆన్ చేశాను. జూమ్ లో ఓకే. వాట్సాప్ గ్రూప్ చాట్ నడుస్తుంది. జూమ్ లో వాట్సాప్ గ్రూప్ చాట్ నడుస్తుంది. ఓకే, నేను షేర్ చేసి మాట్లాడాలి సార్. నేను షేర్ చేయాలంటే మరి నాకు ఎలా ఆప్షన్ లేదే. ఒక్క నిమిషం, అయితే నేను షేర్ చేసి చూస్తాను. ఇప్పుడు నేను రిక్వెస్ట్ పంపించున్నాను, ఒకసారి మీకు ఏదన్నా రీచ్ అయిందా? వచ్చింది. అలో చేసేదా? అలో చేయండి. అలో చేశాను. మీ స్క్రీన్ స్టాప్ చేయండి సార్. నా వీడియో పాస్ చేసేదా? స్టాప్ చేయండి, పూర్తిగా స్టాప్ చేయండి. తీసేయమంటారా? స్టాప్ షేర్ ఆ, తీసేసేదా? ఆ, తీసేసేయండి. ఓకే. ఇప్పుడు నేను ఏదైనా షేర్ చేయడానికి పాసిబిలిటీ. ఓకే సార్. ఇప్పుడు నా స్క్రీన్ షేర్ అవుతుంది కదా? అవుతుంది అవుతుంది. ఓకే. ఇప్పుడు చూడండి, నేను మాట్లాడతాను. మీరు ఇప్పుడు రికార్డ్ చేయండి మామూలుగా అది. జనరల్గా ఇప్పుడు రికార్డ్ నేను చేయలేను అనుకుంటా, మీరే చేసుకోవచ్చు. మీరు అక్కడి నుంచి రికార్డ్ చేయండి అది. ఓకే సార్, నో ప్రాబ్లం. అది నన్ను రికార్డ్ ఇప్పుడు చేయమంటారా? నాకేమైనా పర్మిషన్ ఉందా చూస్తాను. ఇప్పుడు వాళ్ళకి వినిపిస్తుంది కదా నేను చెప్పేది? వినిపిస్తుంది అమ్మా. చెల్లి యశోద వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది వినిపిస్తుంది అమ్మా, అందరికి వినిపిస్తుంది. ఓకే సార్. ఇక్కడ చూడండి, నేను నేను నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నా పేరు రాజీ సురేష్. నేను రావడానికి కూడా మెయిన్ రీజన్ బరువు తగ్గడానికే వచ్చాను. ఎందుకంటే ఈ బరువుతో ఉండేటప్పుడు నాకు సమస్యలు ఉండేటివి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మంచిగా హెల్త్ రిజల్ట్స్ తీసుకున్న తర్వాత నేను దీంట్లోనే నేను కోచ్గా ఉండాలని డిసైడ్ అయ్యి ట్రైనింగ్ తీసుకొని ఒక వెల్నెస్ కోచ్గా ఈ తర్వాత ఎప్పుడైతే పరిచయం అయినానో మోర్ ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ డాక్టర్స్ దగ్గర, పిహెచ్డి డాక్టర్స్ దగ్గర, సైంటిస్ట్ దగ్గర ట్రైనింగ్ అవుతూ ఒక సీనియర్ వెల్నెస్ కోచ్గా ఈ ఫ్యామిలీలో ముందుకెళ్తూ ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్స్కి, కోచెస్కి మనకి వేరియేషన్ తెలియాలి. డాక్టర్ అంటే మనకి ఏదైనా డిసీజ్ వచ్చిన తర్వాత వెళ్తాం. మామూలుగా అయితే ఎవరం కూడా హాస్పిటల్కి వెళ్ళి పరిచయం చేసుకొని రాం కదా డాక్టర్స్ దగ్గరికి. ఒక వెల్నెస్ కోచ్ అంటే ఆరోగ్యంగా ఉండడానికి ప్లస్ అనారోగ్య బారిన పడిన తర్వాత దాని నుంచి ఎట్లా బయటికి రావాలో చెప్పేదానికి, ఆరోగ్యం ఎప్పుడైతే ఉంటుందో అందం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. చాలా మంది అందం కోసం చాలా కాస్మెటిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అందం అంటే ఎక్కడి నుంచో రాదు. మనం ఆరోగ్యంగా ఎప్పుడైతే బెటర్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటామో అదే అందం. మెయిన్ ఆర్గాన్స్ అన్ని హెల్తీగా ఉంటే అదే నిజమైన అందం. ఒక ఆడపిల్ల ఇంట్లో పుట్టిన తర్వాత పట్టీలు వేసుకొని, పరికిణి వేసుకొని ఇంట్లో తిరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది. అదే ఒక వయసు వచ్చిన తర్వాత పట్టు చీర కట్టుకొని ఇంట్లో కుంటుకుంటూ తిరుగుతూ ఉంటే ఏమన్నా బాగుంటుందా? ఏం బాగుండదు. ఒక చిన్న వయసులో 18 ఏళ్ళు 20 ఏళ్ళు అప్పుడు ఉన్నప్పుడు ఎంత బాగుంటుంది, వయసు వచ్చే కొంది అది ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే వయసు కారణం కాదు, మన యొక్క ఆహారము, అలవాట్లు, మన యొక్క ఆలోచనలే దానికి కారణం.
ఇక్కడ మేము అవన్నిటిని గైడ్ చేస్తూ ఉంటాం, అందుకే మమ్మల్ని వెల్నెస్ కోచెస్ అంటారు. ఇక్కడ చూసుకుంటే బిఫోర్ మా లైఫ్ స్టైల్ ఇది నేను, మా హస్బెండ్, మా 2 పిల్లలు. తర్వాత మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా చేంజ్ అయ్యాం. మేము బెటర్గా రిజల్ట్స్ తీసుకున్నాను. నేను 3 మంత్స్లో 14 కేజీల బరువు తగ్గాను. 6 మంత్స్లో నా హిప్ సైజ్ 45 ఉండేది 29కి తెచ్చుకోగలిగాను. 6 మంత్స్లో బెటర్ రిజల్ట్స్ తీసుకున్నాను. మా హస్బెండ్ వచ్చి 18 కేజీల బరువు తగ్గాడు. బరువు తగ్గడంతో పాటు తనకి షుగర్ లెవెల్స్ ఎప్పటి నుంచో ఉండేటివి. షుగర్ లెవెల్స్ తినకముందు 380, తిన్నాక 480 ఉండేది. దాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత తన యొక్క ఏదైతే ఉందో తన బాడీకి కావాల్సిన పోషకాలను తీసుకుంటూ ఆహారాన్ని మార్చుకొని అలవాట్లను మార్చుకొని తన జీవన శైలిని ఎప్పుడైతే మార్చుకున్నాడో తను కూడా ఈరోజు ఆ షుగర్ నుంచి బయటపడ్డాడు. మెడిసిన్ ఫ్రీ లైఫ్లో తను ఉండగలిగాడు. కొలెస్ట్రాల్ అనేది 500 ఉండేది, ఈరోజు దాన్ని కూడా నార్మల్ చేసుకొని దానికి కూడా మెడిసిన్ ఫ్రీ లైఫ్లో ఉన్నారు. ఇవన్నీ ఎక్కువ ఉన్న కారణంగా గాల్ బ్లాడర్లో స్టోన్స్ కూడా ఎక్కువ వచ్చేసాయి. గాల్ బ్లాడర్ రిమూవ్ చేయాలన్నారు. ఈరోజు ఒక అవయవాన్ని ప్రొటెక్టర్గా తన బాడీలో పెట్టుకొని చాలా హెల్తీగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నాడు తను. నేను బరువు తగ్గడంతో పాటు పీసీఓడిని నార్మల్ చేసుకున్నాను. తిని మా పెద్ద పాప తను హోమియో మెడిసిన్ 3rd ఇయర్ చదువుతా ఉంది. ఫస్ట్ ఈ పాపకు వచ్చేటప్పటికి 22 కేజెస్ వెయిట్ లాస్ అయ్యి తనకు ఉండేటటువంటి థైరాయిడ్ బార్డర్ లైన్లో ఉండింది. తనని నార్మల్ చేసుకుంది, పీసీఓడిని నార్మల్ చేసుకుంది. మా చిన్న పాప తిను క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటీషియన్ చదువుతుంది. తిను కూడా అంతే 3 కేజీల బరువు తగ్గి 149 ఉన్న సెంటీమీటర్స్ ఉన్న హైట్ని ఈరోజు 160 సెంటీమీటర్స్ మంచిగా గ్రోత్ అవ్వగలిగింది అనమాట. బికాస్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే మా కోచ్ కమ్యూనిటీని పరిచయం చేసి వండర్ఫుల్ న్యూట్రిషన్ యాడ్ చేస్తారు. న్యూట్రిషన్తో పాటు మా యొక్క జీవన శైలిని మార్చుతూ ప్లస్ ఈ కమ్యూనిటీలో మేము ఉన్నాం కాబట్టి ఇవన్నీ సాధ్యపడినాయి. కోచ్ లేకపోయినా, కమ్యూనిటీ లేకపోయినా, ఈ న్యూట్రిషన్ లేకపోయినా కానీ బాడీ అనేది ఎప్పటికీ చేంజ్ అనేది కాదు. ఓకే, కోచ్ అనేవాళ్ళు 30% హెల్ప్ చేస్తే కమ్యూనిటీ ఒక 50% హెల్ప్ చేస్తుంది. న్యూట్రిషన్ మనకి 20% మాత్రమే హెల్ప్ చేస్తుంది. ఓకేనా, ఇదంతటికి రావడానికి మెయిన్ రీజన్ మా కోచెస్ వండర్ఫుల్గా మమ్మల్ని ఇలా తీర్చిదిద్దారు. తీర్చిదిద్దడమే కాదు, వెయిట్ లాస్ కానీ ఏదైనా గోల్ కానీ మనకి అది టెంపరవరీ, వెయిట్ మెయింటెనెన్స్ అనేది పర్మనెంట్. ఈరోజు నేను ఆ పర్మనెంట్ గోల్ని రీచ్ అయ్యాను, ఎప్పటికీ రీచ్ అవుతాను. ప్రజెంట్ నా ఏజ్ 37, కానీ చాలా హెల్తీగా ఉన్నాను అనమాట. 22 నుంచి సఫర్ అవుతున్నాను, 22 ఏజ్ నుంచి సఫర్ అవుతున్నాను. 37 వచ్చినా కూడా చాలా బెటర్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. దీని అంతటికీ కారణం నేను గుడ్ న్యూట్రిషన్ యాడ్ చేసుకొని లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ వెల్నెస్లో ఉన్నాను. ఎవరైతే సిక్నెస్లో ఎందుకు ఉంటారంటే వాళ్ళ బాడీ కావాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ అనేది సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, అంటే పోషకాలను అందించకపోవడం వలన, దాంతోపాటు బ్యాడ్ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తూ ఉంటారు కాబట్టి అనారోగ్య సమస్యలు వచ్చేదానికి కారణాలు ఉంటుంది. సిక్నెస్లో ఉంటే ఎప్పుడు హాస్పిటల్ విజిట్స్ వెళ్తూ ఉంటాము, వెల్నెస్లో ఉంటే చాలా హ్యాపీగా ఆనందంగా ఫ్యామిలీతో గడుపుతూ ఉంటాము. సిక్నెస్ అంటే మనం ఇలాగే ఉంటాం కదా, స్టార్టింగ్ కొంచెమే వస్తుంది, పెరిగే కొంత ఎక్కువ అవుతుంది. అదే వెల్నెస్లో ఉండాలంటే మనకు కావాల్సింది 50% ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉండాలి, 25% ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఉండాలి, దాంతోపాటు కార్బోహైడ్రేట్ ఉండాలి. కార్బోహైడ్రేట్లో కూడా ఇంక్లూడ్ ఆఫ్ ఫైబర్ అనేది ఉండాలి. అంటే మనకి తీసుకునే కార్బోహైడ్రేట్ సింపుల్ కాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అనేది మన బాడీకి అందిస్తే మన వెల్నెస్లో ఉండడానికి ఉపయోగపడుతుంది. కానీ ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మన బాడీ మామూలుగా హెల్తీగా ఉండాలని అనుకుంటున్నాం అంతే, చేయట్లేదు. చేయకపోయిన కారణంగా వెల్నెస్లో ఉండాల్సిన మన హెల్త్ అనేది ఒక్కొక్కసారి సర్వైవల్ హెల్త్ దాకా వెళ్తుంది. అంటే చిన్న మెడిసిన్ వేసుకుంటూ స్టార్ట్ అవుతుంది. చిన్న మెడిసినే కదా అని స్టార్ట్ అయితే ఒక మెడిసిన్ 2, 3, 4, 5 అంటే సంఖ్య పెరుగుతూ ఉంటుంది, లేదంటే సమస్యలు పెరుగుతూ ఉంటాయి. దాని తర్వాత ఏంటంటే సిక్నెస్లోకి వెళ్ళిపోతాం. కంప్లీట్గా ఎప్పుడైతే సిక్నెస్లోకి వెళ్తామో ఒకనొకసారి డెత్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. దీనికి మెయిన్గా తీసుకుంటే వెల్నెస్లో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఆనందంగా లాంగ్ లైఫ్లో ఉంటాం. ఇంకా తెలుసా, మోర్ ఎనర్జీగా కూడా ఉంటాము. ఫ్యామిలీ అందరూ చాలా హెల్తీగా ఉంటాము. సింగిల్గా ఉన్నా కూడా హెల్తీగా ఉంటాం. ఎందుకు ఇదంతా మనం తెలుసుకోవాలంటే వెల్నెస్ ఈజ్ నాట్ వ్యాలిడ్ టిల్ సిక్నెస్ కమ్స్. ఆరోగ్యం వాల్యూ అనేది మనకి అనారోగ్య బారిన పడినప్పుడే తెలుస్తుంది. ఇది నేను చెప్పడం కాదు, డాక్టర్ థామస్ ఫుల్లర్ అనే పర్సన్ చెప్పినటువంటి ఫేమస్ ఆథర్ తిని చెప్పినటువంటి విషయం అనమాట. ఇదంతటికి మెయిన్ రీజన్ అవర్ బ్యాడ్ లైఫ్ స్టైల్. మెయిన్ ఈ లైఫ్ స్టైల్లో ఇవే భాగం. ఎందుకు లైఫ్ స్టైల్లో భాగం అంటే చూడండి, ఇక్కడ చూసుకున్న వాటిల్లో ఏ ఒక్కటి కానీ మన బాడీకి అందించకుండా ఏ రోజన్నా ఉన్నామా? ఏ రోజు లేం. ప్రతి ఒక్క దాంట్లో ప్రతిరోజు కూడా మనం ఉంటూనే ఉన్నాం. నిద్ర లేస్తే టీ కాఫీతో మన డే అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. స్టార్ట్ అవ్వడమే కాదు, క్లోజింగ్ కూడా ఒక్కొక్కసారి అదే ఉంటుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కరికి ఎదురవుతూ ఉన్నాయి. కానీ వీటన్నిటి నుంచి మనం ఓవర్కమ్ చేసుకోవాలంటే ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. కానీ తెలియాలి మనకి. తెలిస్తే మనం బెటర్ లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు.
తర్వాత ఇక్కడ చూడండి, చాలా మంది అనుకుంటా ఉంటారు హెల్త్ అంటే ఆ ఒక్కటే మానేస్తే సరిపోదు, ఇంకా వేటిని ఓవర్కమ్ చేసుకోవాలి మనం అంటే. హెల్త్ అనేది మనకి పాడవడానికి మెయిన్ రీజన్ ఒకటి, ఫస్ట్ స్ట్రెస్. 6%, ఒక 100%లో 6% స్ట్రెస్ వల్ల మనకి ఇబ్బంది అవుతుంది. తర్వాత హెరిడిటీ వలన ఇబ్బంది అవుతుంది. తర్వాత ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వలన ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ ఒకటైతే 25% ఇవన్నీ ఉంటే 75% అనేది మెయిన్గా మన యొక్క న్యూట్రిషన్ లోపం. అంటే న్యూట్రిషన్ అంటే పోషకాల లోపం వల్ల వస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే చూడండి, ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, కంప్లీట్గా చేంజెస్ అయిపోయాయి. లేడీస్కి కంప్లీట్గా మారిపోయినాయి. ఇవన్నీ మారడానికి రీజను మనం ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్ని లీడ్ చేయడమే. మనకి ఫుడ్ అంటే ఏంది, న్యూట్రిషన్ అంటే కూడా తెలియాలి. ఆకలేస్తే తినేది ప్రతిదీ ఫుడ్డే, కానీ న్యూట్రిషన్ అనేది బాడీకి ఇవ్వాల్సింది. మనం ఏం చేస్తున్నామంటే మన నాలుకకి కావాల్సిన ఆహారాన్ని మనం అందిస్తున్నాం. మన నాలుకకి ఎప్పుడైతే రుచిని అందిస్తామో మన శరీరం కూడా పోను అంటే ఏజ్ వచ్చే కొద్ది శరీరాన్ని కోల్పోతున్నాం. మన టంగ్ అనేది, నాలుక అనేది 90 గ్రామ్స్ ఉంటుంది. 90 సెకండ్స్ ఉండే టేస్ట్ కోసం మనం ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తామో 90 ఇయర్స్ లైఫ్ అనేది మనకి బ్యాడ్ లైఫ్ స్టైల్ వెళ్ళిపోతుంది. మన లైఫ్ కూడా ఉండట్లేదు. అసలు మనకేం కావాలా? బ్యాలెన్స్ న్యూట్రిషన్ అంటే మనకి ఏం కావాలి? ఇక్కడ చూడండి, ఎవ్రీడే మన బాడీకి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ను అందించాలి. ఏంటి అవి? ప్రోటీన్స్ ఉండాలి, దాంతోపాటు వైటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఎసెన్షియల్గా ఫ్యాట్స్ అందించగలగాలి, ఫైబర్ ఇవ్వాలి, హర్బ్స్ ఇవ్వాలి. ఇంకా చెప్పాలంటే ఇవన్నీ ఇవ్వడమే కాదు, వాటర్ అనేది అడక్వేట్ వాటర్, ప్రాపర్ వాటర్ కూడా మన బాడీకి అందించగలగాలి. ఇస్తున్నామా? ఇవ్వట్లేదు. రెగ్యులర్గా మన ఫుడ్స్ ఎలా ఉంటాయి? ఇవే కదా, అన్ని సింపుల్ కాప్సే. ఇంకా చెప్పాలంటే ఆఫ్టర్నూన్ పార్టీస్, లంచ్ టైం, అంటే ఇది కొంచెం రిచెస్ట్ పర్సన్స్ చూస్తే ఎవ్రీడే లంచ్లో ఇలాంటివి కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఒకప్పుడు మనం హార్డ్ వర్క్ చేసాం, అప్పుడు ఇలాంటి ఫుడ్డే తిన్నాం. ఇప్పుడు స్మార్ట్ వర్క్ అయిపోయింది, ఇప్పుడు కూడా ఇలాంటి ఫుడ్డే తింటున్నాం. ఎలా? అది పాసిబిలిటీయా? కాదు కదా. మనం వర్క్ చేసిన తర్వాత బాడీలో సోర్సెస్ ఉంటుంది మనకి ఏ దారిని వెళ్ళాలనేది. కానీ ఇప్పుడు వర్కే చేయట్లా, ప్రతి ఒక్కరు సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉంటున్నారు. కానీ ఫుడ్ చూసుకుంటే ఇంకా చెప్పాలంటే నార్మల్ ఫుడ్ కన్నా కూడా దారుణమైన ఫుడ్డే తింటున్నాము. మరి ఇదంతా ఎలా జరుగుతుందంటే, ఒకప్పుడు చూడండి పండించే విధానం వేరు, స్టోర్ చేసే విధానం వేరు, కుకింగ్ చేసే మెథడ్స్ వేరు ఒకప్పుడు. ఇప్పుడు కంప్లీట్గా మారిపోయినాయి. దానివల్ల మెయిన్ రీజన్ ఇక్కడ చూసుకుంటే కనుక పెస్టిసైడ్స్ అనేది, ఇక్కడ చూడండి కాలీఫ్లవర్లో మనకి 20% పెస్టిసైడ్స్ కొట్టాలంటే 3000 వరకు కొడుతున్నారు. దీనివల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, రావట్లేదా? అదొకటే కాదు, ఇక్కడ చూడండి ఇలా తీయడం వల్ల మనం తీసుకోవాల్సిన నార్మల్ ఫుడ్ ఏంటో, మన బాడీకి కావాల్సిన ఫుడ్ ఏంటో కూడా మర్చిపోయినారు. మనం ఏం తింటున్నాము? ఎక్కువగా సాల్ట్ చూస్తున్నాం, షుగరు, ఫ్యాట్స్, క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్, ఇవి ఎక్కువ ఇస్తున్నాం. కానీ మన బాడీకి కావాల్సింది ఏంటి? వైటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, ఫైబర్ కావాలి, వాటర్ కావాలి. ఇవి చాలా తక్కువ మోతాదులో ఇవ్వడం వల్లనే మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మాల్ న్యూట్రిషన్ అంటే మన బాడీకి కావాల్సిన దానికన్నా తక్కువ ఇవ్వడం వలన తెలియకుండానే సమస్యలు ఏర్పడుతున్నాయి. మనకొకటేనా? కాదు, పిల్లలకి చూడండి. మన పిల్లలు చిన్నప్పటి నుంచే ముద్దుగా బొద్దుగా ఉంటే చాలా మందికి ఇంట్రెస్ట్. కానీ ముద్దుగా బొద్దుగా పిల్లలు ఉండకూడదు. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి, మళ్ళీ ఏజ్కి తగ్గ హైట్ ఉండాలి. ఇవన్నీ ప్రాపర్గా ఉండగలిగితేనే పిల్లలు హెల్తీగా ఉన్నారు అని అర్థం. ఓకే, ఒబేసిటీని ఎందుకు నార్మల్ చేసుకోవాలంటే, ఒబేసిటీ అనేది మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. మన బాడీలో అన్ని డిసీజెస్ రావడానికి మెయిన్ రీజన్ ఒబేసిటీ. మనకి ఫుడ్ ఎక్కువ తీసుకోవాలా, న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవాలా కూడా తెలియాలి. ఆకలిస్తే తింటున్నారు, బోండా తిన్నా, బజ్జీ తిన్నా మనకు ఆకలి తీరుతుంది. కానీ అదే ప్లేస్లో ఒక యాపిల్ తీసుకుంటే ఎంత బాగుంటుంది మన బాడీకి. మనం ఏమనుకుంటున్నామంటే దొరికింది తినేస్తే అదే కదా మన బాడీ అంటున్నాం. కాదండి, కాలుకి వేసుకునే చెప్పులనేమో మనం తీసుకెళ్ళి ఏసీ షోరూంలో కొనుక్కుంటున్నాం. కానీ అసలు కొన్ని లక్షల కోట్లు పెట్టినా కొనలేనటువంటి మన ఆర్గాన్స్కి కావాల్సిన ఫుడ్ను మాత్రం స్ట్రీట్లో ఫుడ్ ఇస్తున్నాము. ఇది ఎక్కడి వరకు న్యాయం? మనం అలాంటి ఫుడ్ తిని బాడీ ప్రొటెక్టెడ్గా ఉండాలంటే ఎలా ఉంటుంది? ఒకసారి చెక్ చేసుకోవాలి. దాన్ని కూడా మన బాడీలో డీటాక్సిఫికేషన్ ఛానల్స్ 4 ఉంటాయి. తినడం ఒకటే కాదు, తినింది కూడా ఈ డీటాక్సిఫికేషన్ ఛానల్స్ ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. ఒకటి యూరినేషన్ ప్రాసెస్ ద్వారా, స్వెట్టింగ్ ద్వారా, బ్రీతింగ్ ద్వారా, స్టూల్ రూపంలో బయటికి వెళ్ళాలి. కానీ కొంతమందికి చెమటే పట్టదు. కొంతమంది చూసుకుంటే యూరిన్ వస్తుంటే ఆపేస్తారు. ఎప్పుడైతే యూరిన్ వస్తుంటే ఎప్పుడైతే ఆపుతుంటారో మళ్ళీ తిరిగి రీయూజ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే రీయూజ్ చేస్తుంటుందో దానివల్ల కూడా సమస్యలు వచ్చేదానికి కారణం ఉంటుంది. ఇంకా అది ఎప్పుడైతే ఓవర్ అయిపోతుంది, ఇక్కడ చూసారంటే మనకి ఎల్లో కలర్లో ఉండేదంతా ఫ్యాట్ సెల్స్. ఈ ఫ్యాట్స్ మొత్తం ఎక్కడ స్టోరేజ్ అవుతుందంటే మనకి మెయిన్గా లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ ఏదైతే ఉంటుందో డైజెస్టివ్ సిస్టంలో, డైజెషన్ అయిపోతే ఓకే, డైజెషన్ కానిదంతా కూడా
ఫ్యాట్ రూపంలో స్టోరేజ్ అయ్యేదానికి ఉపయోగపడుతుంది. మెయిన్గా మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి సొల్యూషన్ అనేది వెతకాలి. ఆ సొల్యూషనే రూట్ కాజ్ తెలిస్తే మిగతావన్నీ నార్మల్ అవుతాయి. ఇప్పుడు మనకి చాలా వరకు వచ్చేటువంటివి ఏంటి, ఈ రూట్స్ అయితే మనకి తెలియదు. మనకేం తెలుసు, ఈ కొమ్మలు బ్రాంచెస్ మాత్రమే తెలుసు. అవేంటి, డయాబెటీస్ కావచ్చు, క్యాన్సర్, హార్ట్ డిజీజెస్, ఒబేసిటీ, ఆటో ఇమ్యూన్ డిజార్డర్, ఫైబ్రోమయాలజియా, ఆర్థరైటిస్, ఇవన్నీ సఫర్ అవుతున్నాం కదా మనం. కానీ వీటికి రూట్ కాజ్ తెలుసా? ఇవి రూట్ కాజెస్. మన యొక్క రూట్ కాజ్లు ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ ఇంబ్యాలెన్స్ అయిపోవడం వలన, స్ట్రక్చురల్గా ఇంబ్యాలెన్స్ అవ్వడం వలన, ఇన్ఫ్లమేషన్స్. మెయిన్ ఈ మధ్యకాలంలో చాలా మంది చూస్తున్నాం ఈ ఇన్ఫ్లమేటరీ ఇంబ్యాలెన్సెస్ అనేది ఎక్కువైపోతున్నాయి. లేడీస్ ఎక్కువ చూసుకుంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయి, టాక్సిక్ లోడ్ అవుతుంది బాడీ. చెప్పాలంటే డైజెస్టివ్ సిస్టమ్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత మైటోకాండ్రియాలకు సంబంధించిన డిస్ఫంక్షన్స్ కూడా ఎక్కువ భాగం అనేది ఉంటున్నాయి. ఇవి ఒక్కటే కాదు, ఇంకా అవి ఎప్పుడైతే ఎక్కువ తయారవుతూ ఉంటుందో ఈ సమస్యలు అనేదానికి వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ సమస్యలన్నీ మనం ఓవర్కమ్ చేసుకోవాలి. కాన్స్టిపేషన్ కావచ్చు, కొలెస్ట్రాల్, ఆస్తమా, ఇవన్నీ. ఎప్పుడైతే మన బాడీలో ఎక్సెస్ వెయిట్ ఉంటుందో దాన్ని తగ్గించుకోవాలి. ఒబేసిటీ బారిన పడిన వాళ్ళు ఒబేసిటీ నుంచి బయటికి రావాలి. టైప్ 1, టైప్ 2, టైప్ 3 డయాబెటీస్ నుంచి కూడా నార్మల్ కావాలి. టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ ఎక్కువగా చూసుకుంటే గనక మనకి ఎందుకు వస్తుందంటే ఒబేసిటీ వల్లే వస్తుంది. కానీ ఇది ఎవరికి తెలియదు. ఆ ఒబేసిటీ లెవెల్ కూడా దానికి మెయిన్ రీజన్. తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది, హెయిర్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, జాయింట్స్ పెయిన్స్. దీని తర్వాత ఇంకా చూసుకుంటే రొమటైటిస్, ఆర్థరైటిస్, చాలా ఉన్నాయి రకరకాలుగా సమస్యలు. కానీ ఇది చూసుకోండి, మెయిన్గా ఏజింగ్ పాపులేషన్ వచ్చి ఎలా ఉందంటే ఒకప్పుడు అంటే హెల్త్ రేట్స్ ఇవి కూడా మనకి హాస్పిటల్స్కి పెట్టేటటువంటి ఖర్చు మనకి 2015లో చూస్తే 8% పెడుతుంటే ఈరోజు 2050కి మనకి 19%కి వెళ్ళేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా చూసుకోండి, కాస్ట్ కూడా బాగా టూ మచ్ పెరుగుతుంది. ఎందుకు న్యూట్రిషన్, మెయిన్గా న్యూట్రిషన్ ఎందుకు కావాలి? మన యొక్క సెల్స్ గ్రోత్ అవ్వడానికి, డెవలప్మెంట్ అవ్వడానికి కావాలి. మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్కి కూడా మనకి న్యూట్రిషన్ అనేది కావాలి. బాడీ డీటాక్సిఫికేషన్ అవ్వడానికి కూడా కావాలి. యాంటీ ఏజింగ్గా ఉండడానికి కూడా కావాలి. మన యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకునేదానికి కూడా కావాలి. ఎందుకు ఇవన్నీ చేయాలి? అసలు ఎందుకు చేయాలంటే చాలా మంది మంచిగా ఇల్లు కట్టుకుంటున్నారు, ఇంట్లో నివసిస్తున్నాం అనుకుంటున్నారు. కాదు, మనం నివసించేది ఫస్ట్ మన బాడీ. టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ, ఇట్స్ ద ఓన్లీ ప్లేస్ యూ హ్యావ్ టు లివ్. ఇది మేము చెప్పడం కాదు, ఫేమస్ ఆథర్ జిమ్ రాన్ చెప్పినటువంటి కొటేషన్. జిమ్ రాన్ ఎప్పుడైతే చెప్తున్నాడో ప్రతి ఒక్కరు కూడా పాటించుతున్నారు. తన యొక్క కొటేషన్స్ అంత బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ బాడీని ఎప్పుడైతే మనం ప్రొటెక్టెడ్గా పెట్టుకుంటామో మన బాడీ మనల్ని ప్రొటెక్టెడ్గా ఉంచుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, మనం తీసుకునే మెడిసిన్ అంతా ఫుడ్ అనుకుంటున్నాం. మెడిసిన్ అంతా ఫుడ్ కాదు, ఫుడ్ అనేది మెడిసిన్ లాగా ఉండాలి. ఒకప్పుడు కాలంలో జ్వరం వస్తే కషాయం పెట్టుకున్న వాళ్ళు, వేడి నీళ్ళు తాగేవాళ్ళు. జలుబు వస్తే మంచిగా వేపాకులు అవి వేసి ఆవిరి పట్టుకునేవాళ్ళు. ఈ రోజు అందరూ కూడా మెడిసిన్కి అడక్ట్ అయిపోతున్నారు. మరి తగ్గుతుందా? లేదు. అంటే న్యాచురల్గా తగ్గాల్సిన దాని ప్లేస్లో కూడా మనమే అలోపతి మెడిసిన్స్ దాకా వెళ్తున్నాం. కానీ మన బాడీలో ఏ చిన్న సమస్య రావడానికైనా మెయిన్ రీజన్ ఏంటి తెలుసా? న్యూట్రిషన్ డెఫిషియన్సీయే. ఇది మేము చెప్పడం కాదు, డాక్టర్ లీనస్ పాల్ అనేటటువంటి ఫేమస్ డాక్టర్ చెప్పారు. 2 times నోబెల్ ప్రైజ్ విన్నర్ తిను. న్యూట్రిషన్ వాల్యూస్ ఎప్పుడైతే బాడీలో తగ్గుతాయి, సమస్యలు వస్తాయి. మేమేం చేస్తామంటే మీ బాడీకి కావాల్సిన బ్యాలెన్స్ న్యూట్రిషన్ అందిస్తాము, పర్సనలైజ్డ్ ప్రోగ్రామ్ అనేది కూడా చూస్తాము. దాంతోపాటు హెల్తీ యాక్టివ్గా మీ లైఫ్ స్టైల్ ఉండడానికి కూడా హెల్ప్ చేస్తాం. ఇవే కాదు, మన బాడీకి కావాల్సినటువంటి 5 pillars మెయిన్గా ఎక్సర్సైజెస్ కావచ్చు, మైండ్ సెట్ అండి. నేనెంత చెప్పినా మీకు చాలా మందికి తక్కువే అర్థమవుతుంది. కానీ ఇది మీరు థింక్ చేయండి, ఇప్పటి వరకు చెప్పినవన్నీ నిజాలా కాదా? అవి నిజాలైతే మీరు కానీ ఒక స్టెప్ ముందుకేస్తే మీరు కూడా మంచి లైఫ్ని లీడ్ చేయొచ్చు. లేదు నేను ఇంతే